పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బేల మండలంలోని సిర్పన్న కాలేజీలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఆవాల్పూర్ మాజీ సర్పంచ్ మినక సుద్దాంరెడ్డి ఆధ్వర్యంలో సిర్పన్న గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాంపెయిన్ చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ గ్యారంటీ కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సుద్దాంరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారని అన్నారు. ఇక 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని పేర్కొన్నారు. ప్రతి వస్తువుపైన ట్యాక్స్ వేసి పేద మధ్యతరగతి ప్రజల కుటుంబాలపై భారం మోపుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుందని పేర్కొన్నారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి ఆత్రం సుగుణక్కను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్లెం మల్లారెడ్డి, వూరడే మహేశ్వర్, ముఖ్య దీపక్, వెంకటరెడ్డి, కాట్పెల్లి ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి, హరీష్ రెడ్డి, షేక్ నజీర్, కృష్ణన్న, నడికుంటి ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. కరపత్రాలను మరియు డోర్ స్టిక్కర్లను, గ్యారంటీ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఆ రోజు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలని పథకాల గురించి చెప్పాడో అందులో నుండి 5 గ్యారంటీలను అమలు చేశారు. ఒకటి ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు, అదేవిధంగా 500లకు గ్యాస్ సిలిండర్లు, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు, అదేవిధంగా ఏవైతే పథకాలని అమలు చేసిండో ఇది రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు ఆగస్టు లోపల చేస్తానని చెప్పడం జరిగింది. ఇవి అన్ని పథకాలతో పాటు ఇప్పుడు ఏవైతే రాహుల్ గాంధీ కూడా ఈ పథకాలని అమలు చేస్తామని చెప్తున్నాడు. దానికి కూడా ఈ ఆకర్షితులై ప్రజలందరూ సుగుణక్కనే గెలిపిస్తామని ఇప్పుడు మేము ఇంటింటికి తిరిగితే ప్రజలందరూ కూడా అదే అంటున్నారు. ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ మేము చేసినామని చెప్తున్నారు. వాళ్ళు 10 సంవత్సరాల అధికారం నుండి కూడా ఆ పార్టీలు ఏం చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన 100 రోజులనే ఈ 5 పథకాలని అమలు చేసిండు. ఇంకొక పథకాన్ని కూడా త్వరలోనే ఆగస్టు 15 లోపల అమలు చేస్తానని హామీ ఇచ్చిండు. కాబట్టి ప్రజల్ని నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని ప్రతి ఇంటికి పోయినా కానీ స్పందన వస్తున్నది. తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీని ఓటేస్తాము, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని అంటున్నారు. ఈరోజు మాకు బీఆర్ఎస్తో కానీ బీజేపీతో కానీ పొత్తు లేదని తెలుస్తున్నది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకే పొత్తు అనిపిస్తున్నది. ఈరోజు ఇప్పుడు స్పందన చూస్తుంటే అది ఎలాగంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిజామాబాద్లో ఉన్నదో, కరీంనగర్లో ఉన్నది, పెద్దపల్లిలో ఉన్నది, అంతకన్నా ఎక్కువ లీడ్లు తీసుకొని ఇక్కడ